న్యూస్ నెల్లూరు జిల్లా జలందకి గ్రామంలో గ్రామస్తులు మర్రిబోయిన మధుకిషోర్, వాకా హజరత్ రెడ్డి, కుట్టుబోయిన వినోద్ కుమార్, మారుబోయిన సుందరయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, పీఈటీలు, వాయుల శ్రీనివాసులు, కాజా రాసుల్, హేమంత్ పర్యవేక్షణలో 3 రోజుల పాటు హోరాహోరీగా తలపడ్డారు. ఈ కబడ్డీ పోటీలకు మొత్తం 35 టీములు రాగా ప్రథమ స్థానం నెల్లూరు స్టేడియం టీం, ద్వితీయ స్థానం పెదరాముడుపాలెం, తృతీయ స్థానం కావలి టీం జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులు శుక్రవారం అందజేశారు. ఈ కబడ్డీ పోటీల నిర్వహణకు ప్రథమ బహుమతి నిమ్మకాయల మాలకొండయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతిభా స్కూల్ వారు 35,000 రూపాయలు, ద్వితీయ బహుమతి టీడీపీ సీనియర్ నాయకులు పులిగుంట మధుమోహన్ రెడ్డి 25,000 రూపాయలు, తృతీయ బహుమతి దండ పవన్ కుమార్ రెడ్డి 15,000 రూపాయలు, బెస్ట్ అఫెన్స్ ఏగోరి రఘు 5,000 రూపాయలు, బెస్ట్ డిఫెన్స్ కు కుంకు వెంకటేశ్వర్లు 5,000 రూపాయలు అందజేయగా ఈ క్రీడలను విఘ్నేశ్వర మిల్క్ డైరీ యాజమాన్యం వారు, బాలాజీ ఫర్టిలైజర్స్ పువ్వాడ సురేష్ గారు, ఏఎం బేకరీ ఆవుల మహేష్ గారు క్రీడాకారులకు భోజన వసతి కల్పించగా గంటా అశోక్, వాకా మహదేవ్ రెడ్డి, బత్తిన అయ్యాల రెడ్డి, ఏపురి చంద్రశేఖర్, గోసు ప్రసాద్, కంచర్ల వినోద్ నాయుడు, పులుసు రామకోటయ్య, పొట్టేళ్ల మాలకొండయ్య సహాయ సహకారాలు అందించారు. కార్యనిర్వాహకులు అతిన శ్రీనివాసులు యాదవ్, అతిన చైతన్య యాదవ్, గొల్లమూడి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నరహరి పాల్గొన్నారు. నిమ్మకాయల మాలకొండయ్య తరఫున ప్రసాద్ గారు 35,000 రూపాయలు, మొదటి గారు గారు సెకండ్ ప్రైజ్ డోనార్ వీళ్ళు ముగ్గురు కూడా వారితో సన్మానిస్తున్నారు. 25,000 క్యాష్ అవార్డు ఇస్తున్నారు. Okay, congratulations for all. Congratulations. Okay, congratulations, Anna. Thank you very much. Sound thing up. All of the team is 25,000 cash award ఇస్తున్నారు. Okay, congratulations for all. Congratulations.